Good evening, all. Today, I would like to start the second unit, that is the Doll's House short story written by Catherine Mansfield. Okay, so the actual name of Catherine Mansfield is that Catherine Mansfield Murray. Okay, she was born in New Zealand and later settled in England. Okay, she was a short story writer, novelist, and also a poet. She wrote many poems also. So for us, the short story, the doll's house is prescribed for you. ఓకే, మీకు ఈ డాల్స్ హౌస్ అనేటువంటిది మీకు ఈ లెసన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. హూ ఈస్ ద పాపులర్ స్టూడెంట్ అట్ యువర్ కాలేజ్? కెన్ యూ ఆన్సర్? హూ ఈస్ ద మోస్ట్ పాపులర్ స్టూడెంట్? హూ ఈస్ మోర్ పాపులర్ అట్ యువర్ కాలేజ్? కమ్ ఆన్. నో, నో వన్ ఈస్ పాపులర్. స్టూడెంట్స్ ఎవరు కూడా పాపులర్గా ఎవరు లేరా? అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇట్ కెన్ బి ఎనీబడి. పాపులర్ అంటే అందరికీ తెలుసు, అందరికీ తెలిసి ఉండాలి, పేదవాడు కాదు. పాపులర్ అంటే అందరికీ తెలిసిన వాళ్ళు. ఫలానా పేరు చెప్తే ఓకే, ఆ అమ్మాయి నాకు తెలుసు, ఆ అబ్బాయి నాకు తెలుసు అనేటువంటి వ్యక్తుల్ని పాపులర్ పర్సన్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, నౌ టెల్ మీ, హూ ఈస్ ద పాపులర్ వన్? నో, ఓకే, లీవ్ ఇట్. అనదర్ వన్. వాట్ డూ యూ థింక్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ మేక్స్ వన్ పాపులర్? అంటే ఒక వ్యక్తి పాపులర్ కావటానికి కారణాలు ఏమై ఉంటాయి? మనీయా, పవరా, బ్యూటీయా, ఇంటెలిజెన్సా, ఫ్రెండ్లీ నేచరా? సో ఏవి పాపులారిటీకి కారణం ఏవై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఒక స్టూడెంట్, మనీ. ఓకే, సో అంటే బాగా డబ్బున్న వాళ్ళు అందరికీ తెలుస్తారని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు కదా. ఎస్, సో రిచ్ పర్సన్కి ఎక్కువ పాపులారిటీ ఉంటుంది అనేది మీరందరూ అనుకునేటువంటిదే. ఎస్, యు ఆర్ రైట్. ఇక్కడ క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ కూడా మనకి ఈ యొక్క షార్ట్ స్టోరీలో మనకి తెలియజేస్తున్న థీమ్ అదే. ఓకే, ద ప్రజెంట్ స్టోరీ డీల్స్ విత్ ద సోషల్ హైరార్కీ. ఓకే, ఈ షార్ట్ స్టోరీ ద డాల్స్ హౌస్ అనేది దేని గురించి తెలియజేస్తుందంటే సోషల్ హైరార్కీ. సోషల్ హైరార్కీ అంటే ఏంటి? ద డిఫరెన్సెస్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు మన ఇండియాని తీసుకుంటే మనకు ఒక పెద్ద సమస్య, మన భారతదేశాన్ని పట్టి పీడించేటువంటి ఒక జబ్బు ఏంటంటే కులం. ఓకే, సో మరి కులగజ్జి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ జబ్బు అనేది మన దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నది. ఈ క్యాస్టిజం, మన ఇండియాలో క్యాస్టిజం ఎలాగా ఉన్నదో ఇతర కంట్రీస్లో కూడా కొన్ని జబ్బులు ఉన్నాయి. అవేంటంటే రేషియల్ డిస్క్రిమినేషన్ ఒకటి.
ముఖ్యంగా. మనకిక్కడ కులం ఎలాగో వాళ్ళకి జాతి అలాగా. ఓకే. ద బ్లాక్స్ అండ్ వైట్స్. నల్లోళ్ళు, తెల్లోళ్ళు అనేటువంటి జాతి. జ ఓకే. వర్ణ వివక్ష అంటారు దాన్ని. ఓకే. జాతి వివక్ష ఏదైనా ఒకటే. తర్వాత మరొకటి ద రిచ్ అండ్ పూర్. ఓకే. నోబుల్స్ ఆర్ ద అరిస్టోక్రాట్స్, ద రాగ్స్, డిచెస్. ఓకే. నోబుల్స్ అన్నా, అరిస్టోక్రాట్స్ అన్నా ఒకటే. ధనికులు, డబ్బున్న వాళ్ళు, ఉన్నతమైన ఫ్యామిలీల వాళ్ళు. రాగ్స్ అండ్ డిచెస్ ఏంటంటే, చిరిగిన బట్టలేసుకున్న వాళ్ళని రాగ్స్ అని జెప్పేసి అంటాం. చిరిగిన బట్టలు ఎందుకేసుకుంటారు వాళ్ళు? అంటే డ్యూ టు దేర్ పోవర్టీ. అంతే గదా! పేదవాళ్ళే గదా! చిరిగిపోయిన బట్టలేసుకొని, కుట్టుకొని, ఓకే. ఇంప్రాపర్ డ్రెస్ అనేది ఎవరికుంటుంది? పేదవాళ్ళకి మాత్రమే ఉంటుంది. రిచ్ వాళ్ళు ఉంటారా అలాగా? నో. ఓకే. ఇది ఈ సోషల్ హైరార్కీనే ఈ యొక్క క్యాథరిన్ మాన్స్ఫిన్ అనేటువంటి ఒక రచయిత, ఓకే. ఫిమేల్ రైటర్. మనకి ఈ యొక్క డాల్స్ హౌస్ అనేటువంటి షార్ట్ స్టోరీలో ప్రజెంట్ చేస్తా ఉన్నారు. నౌ లెట్ us go into the story. So here in this story you can see the two families. Okay. One is the Burnell's family, another one is the Kelvy's family. ఓకే. ఈ రెండిటి మధ్య డిఫరెన్సెస్ అనేయి ఈ 2 ఫ్యామిలీల గురించి ఇక్కడ ఈ డాల్స్ హౌస్ అటువంటి షార్ట్ స్టోరీలా ప్రజెంట్ చేశారు. బర్నల్స్ ఫ్యామిలీ అనేదేమో అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ. ఓకే. ద నోబుల్ అనమాట. దే ఆర్ నోబుల్స్. రిచ్ ఫ్యామిలీ. అలాగే కెల్వీస్ ఫ్యామిలీ అనేది చాలా లో కాస్ట్, ఔట్ కాస్ట్. ఓకే. పూర్ అండ్ డౌన్ ట్రాడెన్. చాలా పేదలు. ఓకే. అందరి చేత దే ఆర్ లుక్డ్ డౌన్. ఓకే. అంటే చిన్న చూపు చూస్తున్నటువంటి వాళ్ళు. అందరూ వాళ్ళని రెస్పెక్ట్ అనేది ఇచ్చేవాళ్ళు గాదు. ఓకే. దే నాట్ కేర్డ్ బై అదర్స్. ఇతరులెవరు గూడా వాళ్ళని పట్టించుకోరు. చులకనగా చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే దే ఆర్ వెరీ పూర్. సో, పేదవాళ్ళనమాట. సో, ఈ యొక్క 2 ఫ్యామిలీస్ గురించి మనకిక్కడ చూస్తా ఉన్నాం. సో, నౌ లెట్ us go into the story. When dear old Mrs. Hay went back to town after staying with the Burnells, she sent the children a doll's house. So, ఇది I shared you already in your class WhatsApp groups. I shared the PDF file of the short story. I think some of you might have read this. కొంతమంది చదివి ఉండొచ్చు, కొంతమంది చదవకపోయి ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ టు రీడ్ ద స్టోరీ ఈవెన్ ఆఫ్టర్వర్డ్స్. మీరు తర్వాత అయినా మీరు చదువుకోండి. ఓకే. సో ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ నా ఐ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఒకసారి ఈ యొక్క బర్నల్స్ ఫ్యామిలీకి మిస్సెస్ హే అనేటువంటి ఆవిడ వచ్చారంట. ఓకే. సో ఓల్డ్ మిస్సెస్. ఓకే. సో పెద్ద ఆవిడ మిస్సెస్ హే ఇంటికి వచ్చేసి వెంట్ బ్యాక్ టు టౌన్. మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. సో వెళ్ళినప్పుడు ఏం చేసిందంట ఆవిడ, వీళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్ళిపోయిన తర్వాత షీ సెంట్ ద చిల్డ్రన్. ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆ యొక్క పిల్లలకి, ఆ పిల్లల కోసం ఏం పంపించింది? ఏ డాల్స్ హౌస్. ఓకే. ఒక హౌస్ని పంపించింది. అది నిజమైనటువంటి హౌస్ కాదు. ఎలాంటి హౌస్ అది? డాల్స్ హౌస్. అంటే బొమ్మరిల్లు. ఇల్లు అనమాట. అది ఇల్లే, కానీ నిజమైనటువంటి ఇల్లు కాదు. అది ఒక బొమ్మ ఇల్లు. ఓకే. ఒక బొమ్మగా ఉన్నటువంటి ఇల్లు అది. నిజమైనటువంటి ఇల్లులాగే ఉంటుంది. అదే షేపు, అదే స్ట్రక్చరు, రూమ్సు అన్నీ కూడా ఉన్నాయి. గేట్లున్నాయి. ఒక ఇంట్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ అది ఒక బొమ్మ మాత్రమే. ఓకే. అలాంటి ఒక గిఫ్ట్‌ని పిల్లల కోసం ఆవిడ పంపించింది. ఎవరు పంపించారు? హూ సెంట్ దిస్? హూ సెంట్ ద గిఫ్ట్?
డాల్స్ హౌస్. ఓల్డ్ మిస్సెస్ హే. ఓకే. ఆర్ యూ గెటింగ్ మై వాయిస్? ఓకే. అండ్ ఇట్ వాస్ సో బిగ్. ఓకే. డాల్స్ హౌస్ ఎలా ఉన్నదంట? ఇట్ వాస్ సో బిగ్. చాలా పెద్దది. సో కాబట్టి దట్ ద కార్టర్ అండ్ ప్యాచ్. ఓకే. కార్టరు మరియు ప్యాట్ అనేటువంటి వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంట? ది క్యారీడ్ ఇట్ ఇంటూ ద కోర్ట్ యార్డ్. చాలా పెద్దగుందని ఏం చేశారు? దాన్ని తీసుకెళ్ళి కోర్ట్ యార్డ్‌లో పెట్టారు. కోర్ట్ యార్డ్ అంటే ఇంటి బయట ఉన్నటువంటి ఇంటి ఆవరణం. తోట ఉంటుంది కదా! ఖాళీ స్థలం. సో, ఇంటి బయట ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉన్నదో, ఆ యొక్క కోర్ట్ యార్డ్‌లో దాన్ని పెట్టారు. ఈ యొక్క డాల్స్ హౌస్‌ని. అండ్ దేర్ ఇట్ స్టేడ్. ఇది అక్కడే ఉన్నది. అండ్ ప్రాప్డ్ అప్ ఆన్ 2 వుడెన్ బాక్సెస్ బిసైడ్ ద ఫీడ్ రూమ్ డోర్. ఓకే. ఫీడ్ రూమ్ డోర్ ఉన్నదక్కడ. ఫీడ్ రూమ్ అంటే మనం కిచెన్ రూమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం గదా! ఆ యొక్క కిచెన్ రూమ్ డోర్ ఏదైతే ఉన్నదో దానికి దగ్గరలో ఒక 2 వుడెన్ బాక్సెస్ ఉంటే, ఆ వుడెన్ బాక్సెస్ పెద్ద బాక్సులు తీసుకెళ్ళిపోయి, దాని యొక్క పెద్ద బాక్సుల మీద ఇల్లుని పెట్టేసుంచారు. ఎందుకు దాన్ని బాక్సుల మీద పెట్టారు? కింద పెట్టకుండా అంటే, నో హార్మ్ కుడ్ కమ్ టు ఇట్. కింద పెడితే దానికేమైనా డ్యామేజ్ జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతోటి ఆ ఇల్లు పాడవకుండా ఉండాలి. దానికెలాంటి మరి ప్రమాదం జరగకూడదు, చెదలు పట్టకూడదు, ఓకే, తుప్పు పట్టకూడదు. అది మంచిగా ఉండాలి కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని ఒక పెద్ద 2 బాక్సులు తీసుకొని, ఆ బాక్సుల పైన ఆ యొక్క డాల్స్ హౌస్‌ని పెట్టారు. అండ్ ఇట్ వాస్ సమ్మర్. ముఖ్యంగా అది సమ్మర్ సీజన్ అంట. అండ్ పర్హాప్స్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్ బై దట్ టైమ్ ఇట్ హ్యాడ్ టు బి టేకెన్ ఇన్. మరి అది చాలా ఫ్రెష్‌గా పెయింటింగ్ అయ్యొచ్చింది అప్పుడే కొత్తగా. ఓకే. ఫ్రెష్ డాల్ అనమాట అది. దాని నుంచి ఇంకా పెయింట్ వాసన వస్తానే ఉన్నది. ఇది సమ్మర్ కాబట్టి మరి అక్కడ కోర్ట్ యార్డ్‌లో బయట పెట్టందువలన అది ఆ పెయింట్ కూడా ఎండిపోతుంది. ఎండిపోయి కొన్నాళ్ళయిన తర్వాత మరి పెయింట్ వాసన ఇంక రాదు. అప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తే బాగుంటుంది గదా! అని జెప్పేసి వాళ్ళు ఆ ఉద్దేశంతోటి ఎలాగో సమ్మరు, ఓకే, ఎండ గూడా బాగొస్తుంది. ఈ పెయింట్ కూడా ఎండిపోయి నీట్‌గా ఉంటుంది. స్మెల్ రాదు అని జెప్పేసి దాన్నక్కడ బయట పెట్టారంట. అండ్ ఫర్ రియల్లీ ద స్మెల్ ఆఫ్ పెయింట్ కమింగ్ ఫ్రమ్ దట్ డాల్స్ హౌస్. ఓకే. స్వీట్ ఆఫ్ ఓల్డ్ మిసెస్ హే అఫ్‌కోర్స్. మోస్ట్ స్వీట్ అండ్ జనరస్. దాని నుంచి అటువంటి ఆ యొక్క స్మెల్ అనేది మరి చాలా ఆహ్లాదకరంగా ఉన్నదంట. ఇట్ ఈస్ ప్లీజింగ్. బట్ యాహ్! కైండ్. కైండ్. ఓకే. ఆవిడ యొక్క మిసెస్ హే తన యొక్క కైండ్‌నెస్ తోటి, తన యొక్క స్వీట్‌నెస్, తన మంచితనం. స్వీట్ అంటే ఇక్కడ మంచితనం. అంతేగాని తియ్యదనం గాదు. తన మంచితనంతోటి, తన దాన గుణంతోటి, ఓకే, ఆవిడ ఈ యొక్క గిఫ్ట్ అనేది పిల్లలకి పంపించారు. బట్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వాస్ క్వైట్ ఎనఫ్ టు మేక్ ఎనీవన్ సీరియస్‌లీ ఇల్ ఇన్ ఆంట్ బెరియల్స్ ఒపీనియన్. వాళ్ళ ఇంట్లో మరి ఆంట్ బెరియల్ అనేటువంటి ఒక ఆవిడ ఉన్నారు. ఆ యొక్క ఆంట్ బెరియల్స్ ఒపీనియన్ ప్రకారం ఈ యొక్క పెయింట్ నుంచి వచ్చేటువంటి స్మెల్ అనేది చాలా డేంజర్ అంట. ఆ స్మెల్ చూస్తే మరి మనుషులకి వివిధ రకాల జబ్బులు, వ్యాధులొస్తాయి. ఇల్లవుతారు, జబ్బు పడతారు అని చెప్పేసి ఆవిడ అంటూ ఉన్నది. ఓకే. ఆంట్ బెరియల్స్. అండ్ ఈవెన్ బిఫోర్ ద సాకింగ్ వాస్ టేకెన్ ఆఫ్. ఇది ఎప్పుడు చెప్తూ ఉన్నది ఆవిడ? అది మరి ప్యాక్ అయ్యి వచ్చింది గిఫ్ట్. అది ప్యాక్ అవ్వకముందు, ఓకే, కనీసం తీయటానికి ముందుగానే అది ఆ స్మెల్ ఇస్తూ ఉందని చెప్పేసి ఆవిడ అంటూ ఉన్నది. అండ్ వెన్ ఇట్ వాస్ దే స్టూడ్ ద డాల్స్ హౌస్.
అది అప్పటికి తీసుకొచ్చినప్పుడు దాన్ని అక్కడ పెట్టేశారు. ఇది ఎలా ఉన్నదంటే ఎ డార్క్ డాల్స్ హౌస్ అనేది బాగా డార్క్ పెయింట్ ఏసున్నదంట. అలాగే మామూలు పెయింట్ కూడా కాదంట. ఆయిలీ ఆయిలీగా ఉన్నది. స్పినాచ్ గ్రీన్. ఓకే. స్పినాచ్ గ్రీన్ అంటే తెలుసు కదా మీకు? థిక్ గ్రీన్ అనమాట. అండ్ పిక్డ్ ఔట్ విత్ బ్రైట్ యెల్లో. తర్వాత కొంచెం యెల్లోగా ఉన్నది. అండ్ ఇట్స్ టూ సాలిడ్ లిటిల్ చిమ్నీస్. ఇది బొమ్మ హౌస్. ఓకే. డాల్స్ హౌస్ అనేది ఒక బొమ్మ హౌస్. కానీ ఆ హౌస్‌కి ఏమున్నాయంట? టూ సాలిడ్ లిటిల్ చిమ్నీస్. మరి నిజమైనటువంటి హౌస్‌కి ఏ విధంగా చిమ్నీస్ ఉంటాయో. చిమ్నీస్ అంటే తెలుసు కదా! ఏంటి చిమ్నీస్ అంటే? ఈ రోజుల్లో బహుశా మీరు చూసి ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఇంటికి గొట్టాలు పెట్టేవాళ్ళు. అక్కడ కిచెన్‌లో వంట చేస్తారు కదా! ఐడియా ఉందా మీకెవరికైనా? చిన్నప్పుడు చూసుంటారు ఎవరో. ఓకే. కిచెన్‌లో మరి ఆ యొక్క పొయ్యి, ఓకే. స్టవ్ ఏదైతే ఉన్నాదో ఆ స్టవ్ దగ్గర మరి ఆ రోజుల్లో ఆ! మరి వంట చేసేటప్పుడు పుల్లలు, కట్టెలు తెలుసు కదా! కట్టె పుల్లలు లేకపోతే మరి పిడకలు తెలుసు కదా! డగ్. ఆ! హ్మ్. కొంచెం మట్టి కలిపేసి, పెండ కలిపేసి వాటిల్ని చేస్తారన్నమాట. వాటిని పిడకలని చెప్పేసి అంటూ ఉంటారు. సో, వాటిల్ని ఓకే. మరి మంటకు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. మరి వాటి నుంచి పొగ ఎక్కువగా వస్తుంది కాబట్టి, ఆ పొగ ఇంటిలోకి, రూమ్‌లోకి రాకుండా మరి బయటికెళ్ళిపోవటానికి ఆ యొక్క పైనుంచి లాంగ్‌గా ఉన్నటువంటి పైప్స్ అనేవి పైకేసేవాళ్ళు. ఇంటి పైకప్పు నుంచి పైకి బయటికి వెళ్ళాయన్నమాట పైప్స్. వాటిని పొగ్గొట్టాలు అంటారు. ఓకే. సో, వాటినే చిమ్నీస్ అంటారు ఇంగ్లీష్‌లో. ఏమంటారు? ఆ! చిమ్నీస్. ఆ యొక్క చిమ్నీస్ అనేవి గూడా దీనికున్నాయంట. దేనికి? ఈ యొక్క డాల్స్ హౌస్‌కి. ఓకే. అండ్ గ్లూడ్ ఆన్ టు ద రూఫ్. అవెలా ఉన్నాయి? ఇంటి రూమ్‌కి ఓకే. ఆనుకొని మరి గమ్మేసి అతికించినట్టుగా ఉన్నాయన్నమాట. ఆ! పై వరకి గూడా ఉన్నాయి. అండ్ వర్ పెయింటెడ్ రెడ్ అండ్ వైట్. ఈ 2 గూడా మళ్ళీ రెడ్ అండ్ వైట్ కలర్‌లో ఉన్నాయి. ఈ చిమ్నీస్ 2 గూడా. తర్వాత అండ్ ద డోర్. ఈ డాల్స్ హౌస్‌కి ఏమున్నదంటే డోర్ గూడా ఉన్నదంట దానికి. ఆ డోర్ ఎలా ఉన్నదంటే గ్లీమింగ్ విత్ యెల్లో వార్నిష్. మెరిసిపోతా ఉన్నది. సో, షైనింగ్. గ్లీమింగ్ అంటే షైనింగ్. ఓకే. సో, అట్రాక్టివ్ విత్ యెల్లో వార్నిష్. సో, వార్నిష్ అనే పెయింట్ తెలుసు కదా మీకు. సో, ఏదైనా పాడవకుండా ఉండాలంటే వార్నిష్ అనేది ఏస్తారనమాట పెయింట్. ఓకే. సో, దానివల్ల షైనెస్ షైనింగ్ వస్తుంది. అలాగే తుప్పు గూడా పట్టదు. చెదలు గూడా పట్టదు. అండ్ వాస్ లైక్ ఏ లిటిల్ స్లాబ్ ఆఫ్ టోఫీ. తర్వాత ఏమున్నది? దానికి స్ ఆ ఇంటి పైకప్పున టోఫీ అంటే టాప్ పార్ట్ ఆఫ్ ద స్లాబ్. తర్వాత 4 విండోస్ ఉన్నాయంట. ద రియల్ విండోస్. ఆ 4 విండోస్ గూడా ఏంటి? నిజమైనటువంటి రియల్‌గా విండోస్ అవి. ఆ డాల్స్ హౌస్‌కే విండోస్ గూడా అమర్చారు. అండ్ ద విండోస్ ఆర్ డివైడ్ ఇంటూ పేన్స్ బై ఎ బార్డ్ స్ట్రీక్ ఆఫ్ గ్రీన్. వాటిని మరి పేన్స్‌గా చిన్న చిన్న లేన్స్‌గా అవి డివైడ్ అయ్యి ఉన్నాయి. దేర్ వాస్ యాక్చువల్లీ ఎ టినీ పోర్చ్ టూ. తర్వాత ఇక్కడ డాల్స్ హౌస్‌లో ఏముందంట? పోర్చ్. పోర్చ్ అంటే ఇంటి ఆవరణ. ఓకే. ద ఓపెన్ ఏరియా ఇన్ ఫ్రంట్. అండ్ దట్ వాస్ పెయింటెడ్ యెల్లో. అది కూడా యెల్లోగా ఉన్నది. అండ్ విత్ బిగ్ లంగ్స్ ఆఫ్ కంజీల్డ్ పెయింట్ హ్యాంగింగ్ ఎలాంగ్ ద ఎడ్జ్. దాని యొక్క ఎడ్జ్ చుట్టూ కూడా మరి ఓకే. బిగ్ లంప్స్ అనేయి ఒక ఆకుల వలె ఏలాడుతా ఉన్నాయంట. బట్ పర్ఫెక్ట్.
పర్ఫెక్ట్ లిటిల్ హౌస్. దీన్ని చూస్తే ఎలా ఉన్నదంటే పర్ఫెక్ట్‌గా మరి రియల్ హౌస్ లాగా ఉన్నది. పర్ఫెక్ట్ హౌస్ అనమాట ఇది. హూ కుడ్ పాసిబ్లీ మైండ్ ద స్మెల్? సో, ఎవరు కూడా ఆ యొక్క ఇంటిని చూస్తే ఆ స్మెల్ గురించి ఎవరు కూడా పట్టించుకోరు. నిజంగా హౌస్ లాగా అది ఫీల్ అనేది ఉన్నది. అండ్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ద జాయ్, పార్ట్ ఆఫ్ ద న్యూనెస్. ముఖ్యంగా ఈ పిల్లలందరికీ ఎలా ఉన్నదంటే వాళ్ళ ఆనందాన్నది మరి డబుల్ చేసేదిగా ఉన్నది. ఓకే. అదొక కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ఓకే. దే ఆర్ వెరీ హ్యాపీ. సో, ఓపెన్ ఇట్ క్విక్లీ సమ్‌వన్. ఎవరైనా ఓపెన్ చేయండి తొందరగా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ద హుక్ ఎట్ ద సైడ్ వాస్ స్టక్ ఫాస్ట్. ఆ ఇంటిని ఓపెన్ చేయటానికి వెళ్తే అక్కడ ఒక సైడ్ ఒక హుక్ అనేది ఉన్నది. ఒక బటన్ ఓకే. అదేమైందంటే మరి అది స్ట్రక్ అయిపోయిందంట. అది ఓపెన్ అవ్వట్ల. సో, ప్యాట్ ట్రైడ్ ఇట్ ఓపెన్ విత్ హిస్ పెన్ నైఫ్. కాబట్టి ఆ యొక్క ప్యాట్ అనేటువంటి అతను ఓకే. ఆ బాయ్ తనకున్నటువంటి ఒక పెన్ నైఫ్, చిన్న కత్తి ఉంటే ఆ పెన్ నైఫ్ తీసుకొని దాంతోటి దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. అండ్ ద హోల్ హౌస్ ఫ్రంట్ స్వాంగ్ బ్యాక్. అప్పుడు ఆ ఇల్లు మొత్తం కూడా కొంచెం అది బెండ్ అయిందంట. అండ్ దేర్ యు ఆర్ గేజింగ్ ఎట్ వన్. సో, ఇక్కడే ఉండని చెప్పేసి అక్కడ చూస్తా ఉన్నారు ఒకళ్ళు. అండ్ ద సేమ్ మూమెంట్ ఇంటూ ద డ్రాయింగ్ రూమ్. సో, దాన్ని ఓపెన్ చేస్తే లోపలికి చూస్తే ఆ ఇంట్లో మరి అనేక రూమ్స్ ఉన్నాయంట. ఓకే. తన పెన్ నైఫ్ తోటి ఆ డోర్ ఓపెన్ చేసి ఇన్‌సైడ్ చూస్తా ఉన్నాడు. యాహ్! యాహ్! టెల్ మీ. యూ ఆర్ ఆడిబుల్ మ్యాన్. టెల్ మీ. వినిపిస్తుంది చెప్పయ్యా అచ్యుత్. ఓకే. ఓకే. అక్కడ ఫస్ట్ ఒక డ్రాయింగ్ రూమ్ కనిపించిందంట. యెస్. హలో! డ్రాయింగ్ రూమ్. ఫస్ట్ డ్రాయింగ్ రూమ్ కనిపించిందంట. తర్వాత డైనింగ్ రూమ్ ఉన్నదంట. అలాగే కిచెన్ అండ్ 2 బెడ్‌రూమ్స్. ఓకే. ఓకే. ఐ మూవ్ సైడ్. ఓకేనా? ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే నౌ. ఓకే. డ్రాయింగ్ రూమ్ ఉన్నది, డైనింగ్ రూమ్ ఉన్నది, కిచెన్ వంటగది ఉన్నది, అలాగే 2 బెడ్‌రూమ్స్ కూడా ఉన్నాయి. మన నిజమైనటువంటి హౌస్‌లో ఏ విధంగా మనం డివైడ్ చేసుకుంటామో, ఈ యొక్క డాల్స్ హౌస్‌లో కూడా మరి ఈ విధంగా డివైడ్ చేసి దీన్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ ఈస్ ద వే ఫర్ ఎ హౌస్ టు ఓపెన్. ఒక హౌస్ ఎలా ఉండాలో మరి అలాగే ఉన్నది. అండ్ వై డోంట్ ఆల్ హౌసెస్ ఓపెన్ లైక్ దట్? మరి ఎందుకు అన్ని హౌస్‌లు అలాగుండవు? హౌ మచ్ మోర్ ఎక్సైటింగ్ దాన్ peering through the slit of a door into a mean little hall with hat, sand to umbrellas. తర్వాత మరి వాళ్ళకి ఆ ఇంట్లోకి తొంగి ఆటన్నిటిని గమనించటం అనేది చాలా ఆహ్లాదకరంగా, చాలా హ్యాపీగా ఉన్నదంట. అలాగే వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఆ లిటిల్ హాల్ దాంట్లో ఇంట్లో ఇవే కాకుండా ఆ డోరే ఓకే. రూమ్సే కాకుండా ఒక లిటిల్ హాల్ గూడా ఉన్నదంట. అది ఎలా ఉన్నదంటే విత్ విత్ హ్యాట్స్ అండ్ 2 అంబ్రెల్లాస్. దానిపైన 2 అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయి. సో, దట్ ఈస్ ఇజంట్ ఇట్? సో, వాట్ యూ లాంగ్ టు నో అబౌట్ ఎ హౌస్ వెన్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ ద నాకర్. మరి మీరు ఆ యొక్క ఇంటి పైన చెయ్యి వేసినప్పుడు మీరు తెలుసుకోవాల్సినవన్నీ కూడా ఇవే. పర్హాప్స్ ఇట్ ఈస్ ద వే గాడ్ ఓపెన్స్ హౌసెస్ ఎట్ ద డెడ్ ఆఫ్ నైట్ వెన్ హీ ఈస్ టేకింగ్ ఎ క్వైట్ టర్న్ విత్ ఎన్ ఏంజెల్. మరి దేవుడు ఎప్పుడైతే ఏంజెల్స్‌తో సమయాన్ని గడుపుతూ ఉంటాడో, అప్పుడు మరి దేవుడు ఇలాంటి హౌసెస్‌కి ఓపెన్
తన యొక్క గేట్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అంటే దే ఆర్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్. ఓకే, దే థ్యాంక్ గాడ్ ఫర్ రిసీవింగ్ సచ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. ఎందుకంటే వాళ్ళకి ఇది బాగా నచ్చేసింది అనమాట. కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, దేవుడే ఇది వాళ్ళకి పంపించాడు. ఓకే, సో మా యొక్క మిస్సెస్ బర్నెల్ ద్వారాగా మరి దేవుడే మరి ఆవిడని ఒక ఏంజల్గా, తన దూతగా మరి దేవుడే ఆవిడని పంపించి ఈ యొక్క గిఫ్ట్ అనేది దేవుడు వాళ్ళకి పంపించేట్టుగా అనుకుంటూ ఉన్నారు. ఓ, ద బర్నర్ చిల్డ్రన్ సౌండెడ్ యాజ్ దో డివర్ ఇన్ డిస్పై. సో వాళ్ళు ఒకసారిగా షాక్ అయిపోయారు. ఎంత షాక్ అయిపోయారంటే మరి నిరాశ నిస్పృహల్లో నుంచి ఒక్కసారిగా బయటకు వస్తే ఎంతటి ఎగ్జైట్మెంట్ ఉంటుందో అంతగా ఎగ్జైట్ అయిపోతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారంటే వాళ్ళు, ఇట్ వాస్ టూ మారలెస్. ఇది చాలా అద్భుతం అనమాట. ఓకే, వాళ్ళకి రెండు కళ్ళు సరిపోనంతగా ఉన్నదంట ఇది. ఇట్ వాస్ టూ మచ్ ఫర్ దెమ్. ఇది వాళ్ళకి చాలా ఎక్కువ అంట. ఓకే, సో వాళ్ళు అసలు ఊహించింది ఇది. దే హ్యాడ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ ఇట్ ఇన్ దర్ లైవ్స్. అంతేకాదు, వాళ్ళు తమ జీవితంలో ఇలాంటిది ఎప్పుడు చూడలేదంట. అండ్ ఆల్ ద రూమ్స్ వర్ ప్రిపేర్డ్. ఆ యొక్క డాల్స్ హౌస్లో అన్ని రూమ్స్ ప్రిపేర్ చేసి ఉన్నాయి. ఓకే, అన్ని రూమ్స్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ రూమ్స్, దెర్ వర్ పిక్చర్స్ ఆన్ ద వాల్స్. ఓకే, గదులే కాదు, అక్కడ ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్లో ఇంకా ఆ వాల్స్ మీద కొన్ని పెయింట్లు కూడా ఉన్నాయంట. ఓకే, అండ్ పెయింటెడ్ ఆన్ ద పేపర్. కొన్నేమో పేపర్స్ మీద ఉన్నాయి. అండ్ సమ్ విత్ గోల్డ్ ఫ్రేమ్స్ కంప్లీట్. కొన్నేమో మరి ఫ్రేమ్స్ కట్టి గోల్డ్ ఫ్రేమ్స్ తోటి ఉన్నాయి. రెడ్ కార్పెట్ కవర్డ్ ఆల్ ద ఫ్లోర్స్ ఎక్సెప్ట్ ద కిచెన్. తర్వాత ఆ యొక్క డాల్స్ హౌస్లో మరి ఆ రూమ్స్ అన్నిట్లోనూ కూడా కింద చూస్తే రెడ్ కార్పెట్ వేసి ఉన్నదంట, ఒక కిచెన్ తప్ప. ఓకే, ఇన్ ఆల్ ద రూమ్స్ దెర్ వాజ్ ద రెడ్ కార్పెట్. ఓకే, నెక్స్ట్ రెడ్ ప్లస్ చైర్స్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్. మరి డ్రాయింగ్ రూమ్లో కూడా మరి రెడ్ కలర్తో ఉన్నటువంటి పెయింట్స్ కొన్ని ఉన్నాయి. అలాగే గ్రీన్ ఇన్ ద డైనింగ్ రూమ్. డైనింగ్ రూమ్లోనేమో గ్రీన్ కలర్తో ఉన్నటువంటి చైన్స్ ఉన్నాయి. అలాగే బెడ్స్ విత్ రియల్ బెడ్ క్లాత్స్. అలాగే మరి ఆ యొక్క బెడ్రూమ్లో కార్డ్స్ ఉన్నాయంట. ఆ కార్డ్స్ కూడా మరి బెడ్ క్లాత్ అనేది వాటి పైన ఉన్నదంట. అంతేకాదు, ఈ క్రాడిల్, ఆ డాల్స్ హౌస్లో ఒక క్రాడిల్ ఉయ్యాల కూడా ఉన్నదంట వాళ్ళకి ఊగటానికి. కానీ వాళ్ళు వెళ్ళలేరు దాంట్లోకి. ఎందుకని? అది నిజమైనటువంటి హౌస్ కాదు, బొమ్మ హౌస్. కానీ దాన్ని ఒక నిజమైన హౌస్ ఎలా ఉన్నదో దాని మోడల్ లాగా, ఓకే, స్పెసిమెన్ లాగా యాక్యురేట్గా తయారు చేయడం జరిగింది. ఓకే, దర్ వాజ్ ఎ క్రాడిల్ అండ్ ఏ స్టవ్. ఒక స్టవ్ కూడా ఉన్నదంట, పొయ్యి కూడా ఉన్నది. అలాగే ఏ డ్రెస్సర్ విత్ టినీ ప్లేట్స్. మన డ్రెస్సింగ్ టేబుల్ అంటాం కదా, ఆ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ వన్ బిగ్ జగ్. అలాగే పెద్ద జగ్గు కూడా ఉన్నదంట. బట్ వాట్ కెజియా లైక్డ్ మోర్ దాన్ ఎనీథింగ్, వాట్ షీ లైక్డ్ ఫ్రైట్ఫుల్లీ వాజ్ ద ల్యాంప్. సో కెజియా ఈజ్ వన్ ఆఫ్ ద గర్ల్స్, ఓకే, ఇన్ ద బర్నల్స్ ఫ్యామిలీ. సో బెర్నల్స్ ఫ్యామిలీలో ఓకే ఉన్నటువంటి అమ్మాయిల్లో ఒక ఆవిడ కెజియా. ఈ కెజియాకి బాగా ఇష్టమైంది, బాగా నచ్చింది ఏంటిదంటే ద ల్యాంప్. ల్యాంప్ అంటే తెలుసు కదా, లైట్. ఆ లైట్ అనేది ఒకటి ఉన్నది. ఆ ల్యాంప్ అనేది ఆవిడకి అన్నిటిలో బాగా నచ్చిందంట. ఓకే, ఇట్ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డైనింగ్ రూమ్ టేబుల్. ఇది ఎక్కడ ఉన్నదంట ల్యాంప్? మిడిల్ ఆఫ్ ద డైనింగ్ రూమ్ టేబుల్. డైనింగ్ రూమ్లో ఆ టేబుల్ మీద కరెక్ట్గా సెంటర్లో ఉన్నది. అన్ ఎక్విజిట్ లిటిల్ యాంబర్ ల్యాంప్ విత్ వైట్ గ్లోవ్. అదేమో మరి వెలుగుతూ ఉన్నట్టుగా ఉన్నది, దాని చుట్టూ కూడా మరి వైట్. ఓకే,
సో గ్లోబ్ లాగా కవర్ చేయబడి ఉన్నదంట. ఇట్ వాజ్ ఈవెన్ ఫిల్డ్ ఆల్రెడీ ఫర్ లైటింగ్. ఇది అంతా కూడా మరి ఆయిల్ అంతా నింపేసి రెడీగా ఉన్నది వెలిగించడానికి. దో ఆఫ్ కోర్స్ యూ కుడెంట్ లైట్ ఇట్. ఆఫ్ కోర్స్ దాన్ని వెలిగించడానికి కుదరదు. ఎందుకని? అది నిజమైనటువంటిది కాదు కాబట్టి. బట్ దెర్ వాస్ సంథింగ్ ఇన్సైడ్ దట్ లుక్ లైక్ ఆయిల్. కానీ నిజంగా లోపల చూస్తే దాంట్లో నిజంగా ఆయిల్ లాగా ఏదో ఉన్నదంట. అండ్ మూవ్డ్ వెన్ యూ షోక్ ఇట్. దాన్ని మనం కదిపినప్పుడు, షేక్ చేసినప్పుడు అది ఆయిల్ లాగా మరి కదులుతూ ఉన్నదంట. ద ఫాదర్ అండ్ మదర్ డాల్స్. ఇంకా ఇంట్లో ఇంకా ఇవే కాకుండా ఇంకేమున్నాయంట? ఫాదరు, మదర్ డాల్స్. ఒక తల్లి, తండ్రి ఉన్నటువంటి బొమ్మలు కూడా ఉన్నాయి. హూ స్ప్రాల్డ్ వెరీ స్టిఫ్ యాస్ హ్యాడ్ ఫెయింటెడ్ ద డ్రాయింగ్ రూమ్. ఒకళ్ళ బొమ్మలు ఫాదరు, మదర్ ఎలా ఉన్నారంట? మరి ఎంతో పని చేసి అలసిపోయినట్టుగా వాళ్ళు ఉన్నారక్కడ. అండ్ ద టూ లిటిల్ చిల్డ్రన్ అస్లీప్ అప్‌స్టైర్స్. అలాగే ఆ యొక్క ఫాదర్‌కి, మదర్‌కి బొమ్మలకి కూడా ఇద్దరు పిల్లలు అనేవాళ్ళు ఉన్నారంట. వాళ్ళిద్దరూ కూడా మరి అప్‌స్టైర్‌లో పడుకొని నిద్రపోతూ ఉన్నారంట పిల్లలు. అండ్ వర్ రియల్లీ టూ బిగ్ ఫర్ ద డాల్స్ హౌస్. ఇవన్నీ కూడా చాలా మరి పెద్దగా ఉన్నాయి. దే డిడోంట్ లుక్ యాస్ దో దే బెలాంగ్. వాళ్ళు చూస్తా ఉంటే మరి ఇంటికి సంబంధించిన వాళ్ళు కాదేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నారంట. బట్ ద ల్యాంప్ వాస్ పర్ఫెక్ట్. కానీ అన్నిట్లో కూడా మరి పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ ఉన్నది ల్యాంప్, ద లైట్. ఇట్ సీమ్డ్ టు స్మైల్ అట్ కెజియా టు సే ఐ లివ్ హియర్. ఓకే. ద ల్యాంప్ వాస్ రియల్. మరి దాన్ని చూసినప్పుడు ఆ కెజియాకి ఒక ఫీలింగ్ కలిగింది. ఏ ఫీలింగ్ కలిగింది? ఈ ల్యాంప్ ఆవిడని చూసి నవ్వుతున్నట్టుగా, ఆవిడతో మాట్లాడుతున్నట్టుగా, ఐ లివ్ హియర్, నేను ఇక్కడే ఉంటాను, ఇదే నా ప్లేసు అని చెప్పేసి ఆవిడతో చెప్తున్నట్టుగా మరి యొక్క ల్యాంప్ అనేది నిజంగా తనకి అనిపించిందనమాట. ద బల్డ్రన్ చిల్డ్రన్ కుడ్ హార్డ్లీ వాక్ టు స్కూల్ ఫాస్ట్ ఎనఫ్ ద నెక్స్ట్ మార్నింగ్. ఈ యొక్క బర్నల్ ఫ్యామిలీ అటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క ఇల్లు బాగా నచ్చేసింది. వాళ్ళకి ఆ ఇల్లు చూసిన తర్వాత వాళ్ళకి నిద్ర అనేది పట్టడం లేదు. కాబట్టి ఉదయాన్నే లేసి మరి స్కూల్‌కి వెళ్ళటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఓకే. ఇట్ వాస్ వెరీ హార్డ్ డే ఫర్ దెమ్. చాలా కష్టం వాళ్ళకి. ఎందుకంటే దే వాంట్ టు టెల్ ఎవ్రీబడీ. ఎందుకంటే చిన్న పిల్లలకి ఒక మనస్తత్వం ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా! వాళ్ళు దే ఆర్ హైలీ క్యూరియస్. వాళ్ళెప్పుడు కూడా చిన్న పిల్లలు ఏదైనా మరి వాళ్ళ పేరెంట్స్ గానీ, వాళ్ళ అంకుల్ గానీ, ఆంట్స్ గానీ ఏమైనా గిఫ్ట్ తెచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ గురించి అందరికీ చెప్పేవరకి, చూయించే వరకి వాళ్ళకి నిద్ర అనేది పట్టదు. వాళ్ళు ఎవరైనా అడగకున్నా సరే, వీళ్ళే ఎళ్లి మరి నీకు తెలుసా? ఇదిగో మా డాడీ ఇది తెచ్చాడు. ఇదిగో మా మమ్మీ ఇది తెచ్చింది. ఓకే. మా ఆంటీ ఇది తెచ్చింది. మా అంకుల్ ఇది తెచ్చారు. మా బ్రదర్ ఇది తెచ్చాడు అని చెప్పేసి పిల్లలు ఓకే. దే షో ఇట్ ఎవ్రీబడీ. అందరికి చూయించి దాని గురించి చెప్పుకొని వాళ్ళందరూ కూడా హ్యాపీ అంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దిస్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద కిడ్స్, ద చిల్డ్రన్. అండ్ ఈవెన్ ద బర్నర్స్ కిడ్స్ ఆల్సో ద సేమ్. సో వీళ్ళు కూడా అంతే. సో మరి పొద్దున్నే లేచి స్కూల్‌కి వెళ్ళిపోయి దీని గురించి డిస్క్రైబ్ చేయాలని చెప్పేసి ఓకే. అండ్ టు బోస్ట్ అబౌట్ దట్ డాల్స్ హౌస్ బిఫోర్ ద స్కూల్ బెల్ ర్యాంగ్. మరి ముందుగానే వెళ్ళిపోయి ఆ స్కూల్ బెల్ రింగ్ అవ్వటానికి ముందుగానే దీని గురించి అందరికీ చెప్పాలని చెప్పేసి వాళ్ళు మరి అనుకుంటూ ఉన్నారు. ఐ యామ్ టు టెల్ సెడ్ ఇసాబెల్ బికాజ్ ఐ యామ్ ద ఎల్డెస్ట్. సో ఇందాక మనం ఒక అమ్మాయి గురించి చెప్పుకున్నాం. ఇందాక ఎవరి గురించి మనం చెప్పుకున్నది? కెజియా. ఓకే. సో ఇప్పుడు ఇంకొక ఆవిడ గురించి చూస్తా ఉన్నాం. ఎవరేమా? ఇజాబెల్. ఇక ఇజాబెల్ అనేది ఎవరంట? ద ఎల్డెస్ట్. అంటే ద ఫస్ట్ బోర్న్ టు ద పేరెంట్స్. ఓకే. పెద్ద కూతురు, పెద్దావిడ. ఓకే. ద ఫస్ట్ బోర్న్. సో ఎల్డర్స్‌కి జనరల్‌గా ఓకే. రైట్స్ అనేవి ఉంటాయి. ఎల్డర్లీ రైట్స్. మన తెలుగులో జ్యేష్ఠత్వం అంటారు. ఓకే. అమ్మాయైనా, అబ్బాయైనా. అబ్బాయి అయితే జ్యేష్ఠుడు, అమ్మాయి అయితే జ్యేష్ఠురాలు. సో జ్యేష్ఠుడు అని ఎవరినంటారు? ఇంటిలో పెద్దవాడు, పెద్ద కుమారుడు లేకపోతే పెద్ద కుమార్తె. ద ఫస్ట్ బార్న్ ఈజ్ హ్యావింగ్ ద ప్రివిలేజెస్ ఆఫ్టర్ పేరెంట్స్.
తల్లిదండ్రుల తర్వాత ప్రాధాన్యత ఎవరికి ఉంటుంది? పెద్దవాడికే ఉంటుంది. బాధ్యతలనేవి వాళ్ళ తర్వాత బాధ్యతలు ఎవరికి వస్తాయంటే పెద్ద కొడుకు లేకపోతే పెద్ద కూతురికి వస్తాయి. అందుకనే ఈ యొక్క పెద్దావిడ అంటూ ఉంటుంది. ఇజాబెల్ అంటుంది. ఏమంటుంది? ఐ యామ్ టు టెల్, నేనే చెప్తా అందరికీ. ఎందుకని? ఐ యామ్ ద ఎల్డెస్ట్, నేను పెద్దాన్ని కాబట్టి. అండ్ యూ టూ కెన్ జాయిన్ ఇన్ ఆఫ్టర్, తర్వాత మీ ఇద్దరు. ఓకే, దే ఆర్ ద 3 డాటర్స్. ఓకే, ద ఫస్ట్ ఈస్ ఇజాబెల్. సో, ఇజాబెల్ అంటుంది ఇక్కడ, నేను పెద్దాన్ని కాబట్టి నేను చెప్తాను. తర్వాత మీ ఇద్దరు జాయిన్ అవ్వండి. ఓకే, బట్ ఐ యామ్ టు టెల్ ఫస్ట్. దెర్ వాజ్ నథింగ్ టు ఆన్సర్. సో, ఇంకెవరు కూడా ఏమి ఆన్సర్ ఇవ్వల. ఎందుకని? ఇజాబెల్ వాజ్ బాసీ. ఓకే, ఆవిడ బాస్ లాగా మాట్లాడుతూ ఉంది. బట్ షీ వాజ్ ఆల్వేస్ రైట్. కానీ ఆవిడ ఎప్పుడు కూడా రైటే చెప్తుంది. అండ్ లాటీ. ఓకే, ద నెక్స్ట్ వన్. ఫస్ట్ ఏమో ఇజాబెల్, నెక్స్ట్ వన్ లాటీ, సెకండ్ డాటర్. అండ్ థర్డ్ వన్ మనకు తెలుసు ఆల్రెడీ. హూ ఇస్ ద థర్డ్ వన్? Isabel, Lottie, and Kezia. Okay, these are the 3 daughters. Knew too well the powers that went with being eldest. వాళ్ళకి తెలుసు, లాటీకి కెజియాకి తెలుసు. మరి ఎల్డర్గా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయని చెప్పేసి తెలుసు కాబట్టి వాళ్ళు ద కెప్ట్ క్వైట్ అండ్ ద బ్రష్డ్ త్రూ ద థిక్ బటర్ కప్స్ ఎట్ ద రోడ్ ఎడ్జ్ అండ్ సెడ్ నథింగ్. మరి వాళ్ళు రోడ్ సైడ్ ఆ యొక్క బటర్ కప్స్లో నడుచుకుంటూ మాట్లాడకుండా రోడ్డు వైపు వెళ్తూ ఉన్నారు. అండ్ ఐఎమ్ టు చూస్ హూ ఇస్ టు కమ్ అండ్ సీ ఇట్ ఫస్ట్. మదర్ సెడ్ ఐ మైట్. ఓకే, మదర్ చెప్పింది నాకు. సో, మదర్ చెప్పినట్టుగా నేనే చూస్ చేసుకుంటా రేపు మన ఇంటికి ఎవరు రావాలో, ఎవరు వచ్చి మన యొక్క డాల్స్ హౌస్ని చూడాలో. ఓకే, హూ హ్యాస్ టు కమ్ ఫస్ట్, ఐ విల్ డిసైడ్. ఓకే, సో మీరు జస్ట్ మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి అన్నదనమాట. ఓకే, ఐ స్టాప్ హియర్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్.